నిజాం కాలేజీ విద్యార్థులు రోడ్డెక్కారు. బషీర్బాగ్ చౌరస్తాలో బైఠాయించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ సీట్లు పీజీ విద్యార్థినులకు కాకుండా యూజీ విద్యార్థినులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల మెరుపు ఆందోళనతో బషీర్బాగ్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు విద్యార్థినులను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తుండటంతో ఉద్రిక్తత నెలకొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. 76 రూమ్ హాస్టల్ ఫర్ 400 యూజీ గర్ల్స్ అని చెప్పేసి ఇచ్చారు. మరి మీడియా కానీ తప్పని చెప్తున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి మా రీజన్స్? సో మీరు గవర్నమెంట్ ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మాకు 100% యూజీ హాస్టల్ కావాలి. ఎందుకంటే ఇప్పుడున్న సెకండ్ ఇయర్స్ వాళ్ళు స్ట్రెంత్ తక్కువ ఉంది. వాళ్ళ నెక్స్ట్ ఉన్న ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. ఇట్లా ప్రతిసారి ఇట్లా తగ్గించుకుంటూ వెళ్తే మేము యూజీ వాళ్ళకి హాస్టల్ ఇవ్వకుండా వెళ్ళిపోతారు. మేము దానికోసం సొల్యూషన్ అడిగితే ప్రిన్సిపల్స్ సొల్యూషన్ మాకు తెలియదు, మీరే ఏమన్నా చేసుకోండి అంటున్నారు. ఇక్కడ మరో విద్యార్థి ఉన్నారు, మరో విద్యార్థిని కూడా అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు హాస్టల్ లేని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? సరే, ఫస్ట్ ఇయర్స్ ప్రైవేట్ హాస్టల్లో ఉంటారు. మళ్ళీ సెకండ్ ఇయర్స్ ఇప్పుడు నాది వనపర్తి, నేను వనపర్తి నుంచి రావాలా? అది నారాయణ సింగిల్ పేరెంట్ అని చెప్పారు. 60 అబౌవ్ ఉన్న వాళ్ళని చెప్పారు కిలోమీటర్స్. మేము 100+ ఉన్నాం, సింగిల్ పేరెంట్స్ ఉన్నాం. ఇంకా బట్టి చూసి అన్నారు. అన్ని చూసి కూడా మాకు ఎందుకు ఇవ్వలేరు? ఒక మంత్ కి 6000 ప్రైవేట్ హాస్టల్స్ లో. అంటే ఇయర్ కి మేము ఎంత కట్టాలి? 80,000 కట్టాలా? మా పైన ఖర్చులు మేము ఏం చూసుకుంటాం? ఇక్కడ ఒక ఫీ కట్టాలి, ప్రతి ఒక్క దానికి ఇక్కడ మేము ఫీ కట్టాలి, ఎగ్జామ్స్ కి ఫీ కట్టాలి, అన్నిటికీ కట్టాలి. అక్కడ హాస్టల్ రెంట్ కూడా కట్టుకోవాలా? అవి కూడా వీలే తీసుకుంటున్నారు. ఎట్లా మేము కట్టేది? మేము ఇక్కడ బిలో పావర్టీ లైన్ నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా చాలా డిస్టెన్స్ నుండి 150 నుండి అంటే 140, 130 ఆ డిస్టెన్స్ వాళ్ళు ఎక్కడికి పోతారు? మంత్లీ 6000 అంటే ఇయర్లీ లాక్స్, 1 lakh ఎక్కడి నుండి పెట్టుకుంటాం సార్ మేము? ఇండియన్ ఎక్స్ప్రెస్ నుండి చేశారు కూడా 76 రూమ్స్ హాస్టల్ ఫర్ యూజీ అని. ఇది కూడా చెప్పకుండా ఓన్లీ మాకు 50% ఇచ్చారు ఇప్పటికి. అప్పుడైతే మేము అడ్జస్ట్ అయ్యాం సెకండ్ ఇయర్ లో, ఎందుకంటే మా స్ట్రెంత్ తక్కువ ఉండే కాబట్టి మేము అడ్జస్ట్ అయ్యాం 2 floors లో. ఇప్పుడు మా జూనియర్ స్ట్రెంత్ ఇంకా ఎక్కువైనప్పుడు హాస్టల్ మొత్తం మాకు ఇవ్వాలి కదా. పీజీ వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ డెసిజన్ ఉంది. మీకు ఓవరాల్ గా మీరు 100% కోరుకుంటున్నారు యూజీ హాస్టల్లో, ఎస్పెషల్లీ అందరికి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అంటే హాస్టల్లో ఎంతవరకు ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇప్పుడు ఎంతమందిని అకామిడేట్ చేయగలుగుతుంది? పీజీ ఇప్పుడు మాది అకామిడేషన్ అయితే ఫైనల్ ఇయర్ వాళ్ళది మొత్తం, ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళది 290, 300 వరకు ఉంది. ఇప్పుడు పీజీ వాళ్ళు లేకపోతే మేము 600 మెంబర్స్ అయినా 400 మెంబర్స్ అయినా ఈ మా యూజీ హాస్టల్లోనే ఫ్రీగా ఉంటాం. మాకు అడ్జస్ట్ అయ్యే అవసరం కూడా లేదు. మాకు అన్ని కాలేజ్ చూసుకుంటప్పుడు అన్ని మెన్షన్ చేశారు. అకామిడేషన్ ఉంది, 60 above kilometers వాళ్ళకి హాస్టల్లో అకామిడేషన్ ఉంది అని అన్నారు. కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం, గవర్నమెంట్ హాస్టల్. సో ఇప్పుడు ఇక్కడ థింగ్ ఏంటంటే ఇప్పుడు పీజీ యూజీ ఇద్దరిని కలిపి కూడా హాస్టల్లో అకామిడేట్ చేస్తుందా? పీజీ యూజీ వాళ్ళకి కలిసి పీజీ వాళ్ళు ఏం చేశారంటే మాకు ఓయూలో హాస్టల్ కావాలి అని ఒక లెటర్ కూడా రాశారు. మాకు అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, పీజీలో హాస్టల్ కావాలి అని చేశారు. కానీ అది కూడా వినకుండా పీజీ వాళ్ళని ఇక్కడ ఈ హాస్టల్స్ కే పంపించారు. మేమేమో అడ్జస్ట్ అయ్యాం. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ స్టూడెంట్స్ ని కూడా నిజాం కాలేజ్ లో ఉన్నారు. నిజాం కాలేజ్ పీజీ వాళ్ళకి ఉస్మానియాలో ఉండే ఛాన్స్ ఉంది, ఉస్మానియాలో అకామిడేట్ ఛాన్స్ ఉండేది. మేము ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళు లెటర్ రాశారు ప్రిన్సిపల్ సార్ కి, ఏమని మాకు ఓయూలో లైబ్రరీ పెద్దగా ఉంది సార్, మేము అక్కడే ఉంటామని. ఈవెన్ అతను లెటర్ రాసినా కానీ ప్రిన్సిపల్ సార్ ఇంకా పీజీ వాళ్ళకి ఇవ్వాలనే చూసారు. మేము 19 days ప్రొటెస్ట్ చేస్తే మాకు లాస్ట్ కి వచ్చింది సార్. ఇప్పుడు ఓవరాల్ గా యూజీ వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ నిజాం కాలేజ్ లో? ఇప్పుడు హాస్టల్లో ఎంతమంది ఉన్నారు? మెంబర్స్ కి అయితే అకామిడేషన్ ఇచ్చిళ్ళు. కానీ సెకండ్ ఇయర్ వాళ్ళు 217 అప్లికేషన్స్ పెట్టుకున్నారు. 217 అప్లికేషన్స్ పెట్టుకుంటే ఓన్లీ 130 మంది అనేది తీశారు. అది కూడా ఫస్ట్ 60 kilometers అని నోటీస్ ఇచ్చాడు. దాని తర్వాత 170కి చేంజ్ చేశారు. ఎందుకు స్ట్రెంత్ ఎక్కువ ఉంది, అకామిడేట్ చేయాలని. ఇప్పుడు మాకు సొల్యూషన్ ఏంటి సార్? మరి అదే యూజీ అదే ఈ కెపాసిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే అని. ఇప్పుడు అందరు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎందుకు అంటే మాకు అకామిడేషన్ ఉంది కాబట్టి వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకున్నారు. అలాంటప్పుడు అక్కడ మెన్షన్ చేయాలి కదా, అక్కడ ఉన్న క్రైటీరియాస్ లోనే మాకు హాస్టల్ రాకపోతే ఎట్లా? సో ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియల్ గా 60 kilometers వరకు పరిధిలో ఉన్న వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్ 60 above వాళ్ళకి ఇప్పుడు 170 చేసిందా? 170 చేశారు. అంటే ఎక్కువ మంది
అప్లికేషన్ పెట్టుకున్నారు అనేసి 170కి చేంజ్ చేసింది. అది ముందే మెన్షన్ చేయాలి కదా. అది యాక్చువల్లీ యూజీకి అలాట్ చేసిన హాస్టల్. లాస్ట్ ఇయర్ మా స్ట్రెంత్ తక్కువ ఉన్నందుకు పీజీ వాళ్ళకి అక్కడ అకామిడేషన్ వచ్చింది. మరి ఇప్పుడు యూజీ వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ అయినప్పుడు పీజీ వాళ్ళు ఆటోమేటిక్ గా ఓయూకి వెళ్ళాలి కదా. అది క్వశ్చన్ చేస్తుంటే మమ్మల్ని సో ఇప్పుడు ఓవరాల్ గా 300 రూమ్స్ లో యూజీ వాళ్ళకి అకామిడేట్ చేస్తున్నారు. అది యూజీ హాస్టల్ 100% యూజీ వాళ్ళకి అని లాస్ట్ టైం సబితా మేడం గారు మాకు అడ్వైస్ ఇచ్చినందుకు మేము ప్రొటెస్ట్ ముగించుకొని ప్రొటెస్ట్ నుంచి తొలగుకున్నాం. కానీ అదే ఇప్పుడు అడిగితే మళ్ళీ మీకు ఓన్లీ 50% అని జియో చూపిస్తున్నాం. ఓవరాల్ గా ఇంకెంత మంది స్టూడెంట్స్ ఉన్నారు యూజీ వాళ్ళకి హాస్టల్ అకామిడేట్ సెకండ్ ఇయర్ కొత్తగా వచ్చిన వాళ్ళు మొత్తం 217 మెంబర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ ఓన్లీ 110 మెంబర్స్ కి మాత్రమే ఇచ్చారు. మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తే మొత్తం ఓవరాల్ గా 130 మెంబర్స్ కి ఇచ్చారు. మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే సెప్టెంబర్ లో పీజీ వాళ్ళు వెళ్ళిపోతారు. సో మళ్ళీ పీజీ వాళ్ళని తీసుకోకుండా యూజీ ఈ క్యాంపస్ హాస్టల్ మొత్తం యూజీకి అకామిడేట్ చేయాలి. అంతలోపు మేమే అడ్జస్ట్ అవుతామని కూడా చెప్తున్నాం. ఫైనల్ ఇయర్ స్ట్రెంత్ తక్కువ ఉన్నందుకు పీజీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దానికి మేము అడ్జస్ట్ అయ్యి ఒప్పుకున్నాం. బట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది. అలాంటప్పుడు పీజీ వాళ్ళు ఆటోమేటిక్ గా వెళ్ళిపోవాలి కదా. ఉస్మానియా యూనివర్సిటీలో వెళ్ళి ఉండొచ్చు కదా. అక్కడ వాళ్ళు పీజీ వాళ్ళకి అక్కడ అకామిడేషన్ ఉంది. మాకు యూజీ వాళ్ళకి లేదు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. అది క్వశ్చన్ చేస్తుంటే మాకు మీడియా గురించి అడిగితే మీడియాలో వచ్చినాయని ఫాల్స్ మీద అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదనేసి అన్నారు. ఇది ఇక్కడ విద్యార్థులు కోరుకుంటుంది. గతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్న సవితా ఇంద్రారెడ్డి అప్పుడు 100% కూడా యూజీ విద్యార్థులకు ఇక్కడ హాస్టల్లో ఫుల్ఫిల్ చేయాలి, ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా ఇక్కడ వసతి కల్పించాలని కూడా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని. ఇప్పుడు ప్రస్తుతము సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళకి దాదాపు 217 మంది విద్యార్థులకి అకామిడేషన్ ఇవ్వాల్సి ఉంటే అప్లికేషన్ రిక్వెస్ట్ పెట్టుకుంటే ఓన్లీ 132 మంది విద్యార్థులకు మాత్రమే సౌకర్యం కల్పిస్తున్నారని కూడా విద్యార్థులు తీవ్రంగా వాపోతున్నారు. ఇది యూజీకే పర్టికులర్ గా కట్టిన ఈ హాస్టల్ యూజీ వాళ్ళకి ఇవ్వకుండా దీంట్లో పీజీ వాళ్ళతో కూడా పీజీ స్టూడెంట్స్ తో కలుపుతున్నారనేది కూడా తీవ్రంగా ఆగ్రహం వెలుబుస్తున్నారు. మాకు రావాల్సిన మా యూజీ కోసం కట్టిన ఈ ప్రత్యేక భవనంలో మా యూజీ విద్యార్థులకి కూడా వసతి కల్పించాలి. మొదట 60 కిలోమీటర్ల పైగా ఉన్న వాళ్ళకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులకి ఇక్కడ వసతి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు దాన్ని 170 కిలోమీటర్లకు పెంచిందని కొంతమంది స్వయంగా వనపర్తి నుంచి వచ్చాం మేము, మాకు ఇక్కడ అకామిడేషన్ దొరకలేదు, హాస్టల్లో ప్రతి నెల యావరేజ్ గా 6,000 కట్టాలి, అలా సంవత్సరానికి దాదాపు 70 నుంచి 80,000 కడితే మేము బిలో పావర్టీలో ఉన్నాము, మా పరిస్థితి ఏంటి అని కూడా వాళ్ళు వాపోతున్నారు. మనం ఇక్కడ విజువల్ లో కూడా చూస్తున్నాము. వి వాంట్ జస్టిస్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ హేమంత్, శ్రీచరణ్, నిజాం కాలేజ్.